పవన్ కళ్యాణ్ చేతకానోడా, పనికిమాలినోడా? ఏంటి ఆ మాటలేంటి? నువ్వెంత నీ బతుకెంత అంటే పవన్ కళ్యాణ్కి ఏమీ అసలు ఆ స్టేషన్ లేదా? మీకంటే గొప్ప నటుడు కాదా అతను? మీకంటే సూపర్ స్టార్ కాదా? మరి అదే వాళ్ళంటే నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు చేసిన సినిమాలు ఎంత అని వాళ్ళే మాట్లాడితే ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకోవాలి తలని? ఎందుకు ఇలాంటివన్నీ కూడా రాజకీయ పరంగా మనకే సర్వం తెలుసు, మన్నెవ్వడు ఏమీ చేయలేడు అని ఆ గర్వమే కదా ఈరోజు మిమ్మల్ని దించింది, ఇంత దారుణమైన స్థితికి ఈడ్చింది. సో అవన్నీ వీళ్ళు ఎందుకు మర్చిపోతారనుకుంటున్నారు? ఎందుకు మీ మీద కేసులు పెట్టరు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, ఊరుకుంటారా? ఇంకా లోకేష్ గారిని అయితే ఆ బయటలు వింటే చాలా దారుణంగా ఉంటుంది. మేము చాలాసార్లు కూడా నేను చెప్పడం జరిగింది, లోకేష్ గారిని మీరు చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందు ఎదిగిన కుర్రాడైన ఖచ్చితంగా, ఎందుకంటే మీ ప్రస్థానం అంతా తెలుగుదేశం పార్టీయే కదా, మహిళా అధ్యక్షురాలుగా మీరు చేశారు కదా. మీ కళ్ళ ముందు ఎదిగిన పిల్లాడిని ఆడు పప్పుగాడు, ఉప్పుగాడు, తొక్కగాడు, తోటకూడకాడు అనే హక్కు మీకు ఎక్కడుంది? సరే మిమ్మల్ని కూడా వాళ్ళు ఏవో అందులో యాక్ట్ చేశారు, ఇందులో యాక్ట్ చేశారు అని ఇమేజ్లు పెట్టారు, అది తప్పే, దాన్ని తప్పనే ఖండించాం. అంటే మనిషి అన్న వాడికి పశ్చాత్తాపం అన్నది ఉండాలి. మరి ఆ పశ్చాత్తాపం మీకు వస్తుందో లేదో తెలియదు, కానీ చాలా దారుణమైన మాటలు ఇష్టం వచ్చినట్లుగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఈరోజు నిజంగా మీకు చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి. మిమ్మల్ని ఎవడో కూడా ఆదుకోలేడు అన్నది వాళ్ళ సర్కిల్స్లో వస్తుంది. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి తమ్ముడుగా ఆయన సినిమాల్లో ప్రవేశించవచ్చు, కానీ ఆయన సొంతంగా క్రేజ్ని సంపాదించుకున్న హీరో. ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఒక టాప్ స్థాయికి, నెంబర్ 1 స్థాయికి చేరుకున్న హీరోయిజం అయింది ఒక పవర్ స్టార్గా. సో అందరూ ఒప్పుకోదగిందే కదా. మీరు నువ్వెంత, నీ బతుకెంత అంటే ఏంటి? ఆయన బతుకేంటి? పవన్ కళ్యాణ్ బతుకుతోటి మీరు ఏ రకంగా కంపేర్ చేసుకోగలరు? చిరంజీవి గారు మీరు రాజకీయాలకు వచ్చినప్పుడో లేకపోతే మీరు హీరోగా ఉన్నప్పుడో మీ బ్యాక్గ్రౌండ్ ఎవరో కూడా ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదే. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి మీరు మాట్లాడేస్తారు. అప్పటికే నాకు తెలిసి కోటీశ్వరుడు. మీరు సినిమాల్లోకి వచ్చేసరికి అతను స్టార్, నెంబర్ 1 స్టార్ చిరంజీవి గారు. వాళ్ళ తమ్ముడు ఆ ఇంటికి వారసుడు, ఆమెను పెద్ద కొడుకులా చూసుకుంటారు సురేఖ గారుని వాళ్ళని. వాళ్ళకి ఏం కావాలి? ఆయన ఏమో రోడ్డు మీద ఎక్కడన్నా వేరే రకంగా బతికొచ్చినాడా, పెరిగొచ్చినాడా? నాకు తెలిసి అతను స్టార్టింగ్ టైంలో ఏదో వాళ్ళ ఫాదర్ ఉద్యోగం చేసినట్టు కొద్దిగా ఇబ్బంది పడి ఉంటుందేమో, కానీ యుక్త వయసు వచ్చేసరికి అతను ఒక లెవెల్లోనే ఉన్నాడు. ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ అయిపోయారు ఆ టైంలో. మరి నువ్వెంత, నీ బతుకెంత అంటే ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటి వాడిని, ఇండియాలో స్టార్డమ్ ఉన్న ఒక అగ్ర హీరోని సెంట్రల్ మినిస్టర్ కూడా చేశాడు ఆయన, ఒక పార్టీ పెట్టాడు, అధ్యక్షుడు. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎవరో ఏదో మనల్ని పొగుడుతారు కదా, ఒక 4 వ్యూస్ వస్తాయి కదా, సోషల్ మీడియాలో కొద్దిగా హల్చల్ చేయొచ్చు కదా అని చెప్పి అలా మాట్లాడడం అన్నది ఎంత దారుణమైన మాటలు. ఈరోజు ఎవ్వరు కూడా అయ్యో రోజా, అయ్యో పాపం అనే పరిస్థితి లేదు. అది మీ దుస్థితి. ఇది కదా మనం బాధపడాల్సింది. ఇంకో బయట ప్లే చేయండి. వాయిస్. నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరూ కూడా కుటుంబ సభ్యులు చక్కగా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు రోడ్డు మీదకి ఎవరు వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు, నిరుద్యోగులైన పవన్ కళ్యాణ్, లోకేష్, ఆ పార్టీలో కొంతమంది. సో ఈరోజు అధికారం కోసం ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. సోషల్ మీడియా ఈరోజు చాలా పవర్ఫుల్ గా ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది స్పష్టంగా చూస్తున్నారు. ఈరోజు వాళ్ళ నాన్న 11 మందిని చంపేస్తే పట్టించుకోనోళ్ళు, నిన్న ఒకరికి హార్ట్ అటాక్ వస్తే కనీసం ఒక మానవత్వం లేకుండా మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు సైకో అయితే వీడు ఐరన్ లెగ్ సైకో. వీడు ఫస్ట్ టైం వచ్చాడు గోదావరి పుష్కరాలకి 29 మందిని మింగేశాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అడుగుపెట్టాడు, వాళ్ళ నాన్నకి నోటీసులు వచ్చినాయి ఓటుకు నోటు కేసులో. అలాగే మొన్న పోస్టర్ రిలీజ్ చేశాడు పాదయాత్రది, కందుకూరులో 8 మందిని చంపేశాడు. నిన్నేమో ఇలా హార్ట్ అటాక్. నిజంగా ఇలాంటి ఐరన్ లెగ్ గనక రాష్ట్రం అంతా నడిస్తే మా పరిస్థితి ఏంటి అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ భయంతో ఉన్నారు. సో వాళ్ళ ఇది మరొక బైట్. ఐరన్ లెగ్ సైకో. రోజా గారు గతాన్ని మర్చిపోయి ఉంటారు. ఆవిడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం
పొలిటికల్ ఐరన్ లెగ్ రోజా గారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగితే కన్నీటి పర్యంతం అయ్యారు కదా మీరు. చాలా ఆవేదన వ్యక్తం చేశారు కదా. నన్ను అనరాని మాటలు అన్నారు, నన్ను కించపరుస్తున్నారు, ఒక మహిళని కూడా చూడకూడదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన మీ నోటంట ఈ భాషిదాలు వస్తుంటే ఇంకేమనుకోవాలండి. ఆయన పుట్టాడట ఏదో జరిగిందట, ఆయన ఎదిగాడట ఏదో జరిగిందట, ఆయన పదవి చేపట్టాడట ఇంకోటి జరిగిందట, ఆయన ఎక్కడో అడుగు పెట్టాడట ఇంకోటి జరిగిందట. నేను ఇంతకు ముందే ప్రస్తావించాను, లోకేష్ గారు మీ కళ్ళ ముందు ఎదిగిన వ్యక్తి అండి. రాజకీయాలన్నీ పక్కన పెట్టండి, ఈరోజు ఉంటే రేపు పోతాయి. ఈరోజు పదవి ఉంటే కాళ్ళు ఎగరేసుకుంటారు, పదవి లేకపోతే ఇంట్లో ముసుగేసి కూర్చోవాలి. ఎవడో మనం టచ్ చేయడు, ఎవడో పట్టించుకోడు. మీ నగర ఈరోజు వెళ్ళండి, మీ పరిస్థితి ఏంటో అని. మీ వాళ్ళే మీ గురించి లీకులు ఇస్తున్నారట. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మీ వాళ్ళే మీ అవినీతి లీకులు ఇస్తున్నారు. ఇది వస్తున్న వార్తలు. మరి అందులో ఏ అంశాలు ఉన్నాయో మీరే చెక్ చేసుకోవాలి. ఎవ్వరు బయట వాళ్ళకి తెలియదు కదా. బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? రోడ్డును పోయేవాడికి ఏమైనా తెలుస్తుందా మనం చేసిన కార్యాలు ఏమైనాని? మన పక్కింటోడో, మన ఎదురింటోడో, మన వెనకింటోడో, మన ముందింటోడో, లేకపోతే మనతో తిరిగిపోడో, మన ఫాలో అయ్యేవాడో వాళ్ళే ఇవ్వాలి కొన్ని లీకులు బయటికి రావాలంటే. మీ వాళ్ళు, మీ సొంత మనుషులే మీరు చేసిన అవినీతి అంతా కూడా మీ మీద విరక్తి కలిగి ఆ ఇన్ఫర్మేషన్ అంతా సిఐడీలకి, ఏసీబీలకి అందిస్తున్నారట, మీ చిట్టాలన్నీ కూడా. మరి దాని నుంచి ఏ రకంగా బయటపడతారో అన్నది మీకే తెలియాలి.